హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన దగ్గర రెడ్మీ నోట్ 14 మన దగ్గర అవుతుంది. సో ఈ రెడ్మీ నోట్ 13కి సక్సెస్ సిరీస్ అని మన చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మన ఈ రెడ్మీ నోట్ 14ని మన అన్బాక్సింగ్ చేసి స్పెట్స్ తెలుసుకొని ఇది మనకి ఎంత ప్రైస్కి రిలీజ్ అవుతుంది, ఆ ప్రైస్కి మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవదా కంప్లీట్గా ఇన్ డెప్త్ అన్బాక్సింగ్ రివ్యూ మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకైతే రెడ్మీ నోట్ 14 అండ్ 5G అని మనకైతే రాసి ఉంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ సోనీ దీనికి సంబంధించి ఒకటి స్పెట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం పెట్టండి. సో ఇక్కడ మనం బాక్స్ ఇక్కడ ఓపెన్ చేస్తే సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ ఉంది. సో ఈ కేసు కూడా పక్కకి పెట్టేద్దాం. సో ఓకే, మనకైతే కేస్ అనేది ఓకే, క్వాలిటీ పర్లేదు అనుకుందాం. అండ్ దాని తర్వాత మనకైతే మొబైల్ అయితే ఉంది. సో ఓకే, మొబైల్ చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ ఓకే మనకైతే బాగుంది. సో మొబైల్ పక్కకి పెట్టేస్తే దీనికి సంబంధించిన ఛార్జర్ ఉంది. సో ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా టైప్ ఏ టు టైప్ సి మనకైతే ఛార్జర్ ఉంది. సో ఇక్కడ మీరు చెక్ చేయవచ్చు. సో టైప్ ఏ టు టైప్ సి ఛార్జర్ ఉంది. సో అంతే మనకైతే బాక్స్లో ఇవే వస్తాయి. అండ్ సిమ్ ఇన్జెక్టర్ టూల్ వస్తుంది. సో అంతే, మనకైతే ఇంకా ఏం లేదు. బాక్స్లో అయితే కొంచెం పేపర్ వర్క్ ఉంది. సో ఇవన్నీ పక్కకి పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ అయితే చూడొచ్చు. సో మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ మనకైతే చాలా బాగుంది, మనకు ఫీలింగ్ కూడా మంచిగా ఉంది. అండ్ అంతే ఇక్కడ దీంతో ఒక స్క్రీన్ కార్డ్ కూడా ఉంది. సో నార్మల్ ఇది స్క్రీన్ కార్డ్ అంటే లైక్ ఒక కవర్ లెక్క, అంతేకాకుండా మనకు గ్లాస్ అయితే అనుకోకండి, జస్ట్ ఇది ఒక కవర్ అంతే. సో మనం ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది గ్లాసిక్ బాడీ లాగా అనిపించినా కూడా మనకైతే గ్లాస్ కాదు, ఇది కంప్లీట్గా ప్లాస్టిక్. సో పాలికార్బనిక్ బాడీ, జస్ట్ మనకు ఒక గ్లాస్ లాంటి ఫినిషింగ్ మాత్రమే ఇచ్చారు. అంతేకాకుండా వెనక మనకైతే రెడ్మీ 5G అని మనకైతే ఉంది. సో ఇది కొంచెం షైన్ అవుతుంది. సో వాట్ ఎవర్ మనకి మొబైల్ లుకింగ్ చూడడానికి వెనక గురించి అయితే మనకైతే చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా దీన్ని ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకు కింద సిమ్ ఇన్జెక్టర్ పిన్ ఉంది, అండ్ టైప్ సి పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ అయితే ఉంది. సో రైట్ సైడ్ మనకు పవర్ బటన్ వాల్యూమ్ కీస్ ఉన్నాయి. సో పైన మనకు ఆడియో జాక్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, సో సెకండ్ స్పీకర్, ఐఆర్ బ్లాస్ట్ మనకైతే ఉంది. అండ్ ఈ ఫోన్ అనేది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో పంచోల్ కెమెరా ఉంది. సో మనకు బెజిల్స్ చూసుకుంటే బెజిల్స్ అనేవి కొంచెం థిక్గా ఉన్నాయి. సో మరీ ఎడ్జ్ వరకు మనకు డిస్ప్లే అయితే లేదు, మరి ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకు ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే అయితే కాదు. ఈ మొబైల్కి IP64 వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేట్ ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాటర్ పడ్డప్పుడు ఈ మొబైల్ అనేది సర్వే అవుతుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 6.67 ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే అనేది మనకు 120 HD ఫెసిలిటీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా 2100 పీక్ బ్రైట్నెస్ కూడా మనకైతే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీరు అవుట్డోర్లో చూసినా ఇండోర్లో చూసినా మనకు డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగానే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి ఈ డిస్ప్లే రావడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా కింద పడ్డా కూడా కొంతవరకు డ్యామేజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఈ డిస్ప్లేకి. ఈ డిస్ప్లేకి HDR10+ సపోర్ట్ ఉంది. సో 240Hz టచ్ శాంపుల్ రేట్ వచ్చింది. అండ్ 100% DAC సర్టిఫికేట్ కూడా మనకి ఈ డిస్ప్లేకి ఉంది. ఈ మొబైల్ అనేది మనకు డ్యూయల్ స్పీకర్ తోటి వస్తుంది. సో కింద ఒక స్పీకర్ ఉంటుంది, పైన ఒక స్పీకర్ ఉంటుంది. అండ్ దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకు ఎప్పుడైనా మనం మంచి పార్టీలు ఉన్నాం, లేకపోతే ఎక్కువ లోడ్ చేస్తున్నాం, మన సాంగ్స్ వినాలన్నప్పుడు మనకైతే వాల్యూమ్ అనేది చాలా బూస్ట్ అవుతుంది. సో వాల్యూమ్ అనేది చాలా లౌడ్ ఉంది, బట్ క్లియర్ అయితే లేదు. మీకు ఎగ్జాంపుల్ సాంగ్ అనేది వినిపిస్తా, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాలు ఉంటాయి, ఒక ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఏదైతే మనకు సోనీ LYT600 సెన్సర్ వస్తుంది. ఈ సెన్సర్ అనేది మనకు OIS కూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు 2.2 ఎపర్చర్ తోటి వస్తుంది. సో మూడో కెమెరా మనకైతే మైక్రో కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు 2 MP ఉంటుంది. ఇది 2.4 ఎపర్చర్కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు 4K రికార్డింగ్ అయితే లేదు, మనం ఫుల్ HD అంటే 1080 30 fps దాకా వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 20 MP ఉంటుంది. ఇదైతే మనకు 2.2 ఎపర్చర్ వస్తుంది. సో దీన్ని ఉపయోగించి కూడా మనం జస్ట్ ఫుల్ HD 30 fps దాకా వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో 4K సపోర్ట్ అయితే లేదు. అండ్ అంతేకాకుండా మనకు వీడియో క్వాలిటీ అయినా ఫోటోస్ అయినా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోలు వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఆ గ్రూప్లో దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అక్కడ పెడతాను. అక్కడ నుంచి డైరెక్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందని. అండ్ కెమెరాకి సంబంధించిన ఎగస్ట్రా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనైతే డిజిటల్ జూమ్ చేయొచ్చు, ఆటో ఫ్లాష్ ఉంది, ఫేస్ డిటెక్షన్ ఉంది, టచ్ టు ఫోకస్ ఉంది. సో ఇవన్నీ మనకైతే నార్మల్ ఉన్నాయి. సో
పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు MediaTek Dimensity 7025 అల్ట్రా తోటి వస్తుంది. అంటే ఇది మనకు చాలా మొబైల్స్లో ఆల్రెడీ ప్రాసెసర్ ఉంది, బట్ ఇది కొంచెం మోడిఫికేషన్ చేసి ఇందులో పెట్టారు. అండ్ ఇది ఒక 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ అంతే కాకుండా LPDDR4X మీద ఏదైతే మనకు రన్ అవుతుంది. ఇది మెయిన్లీ వచ్చి మనకు బేసిక్ మోడల్ 6GB ర్యామ్ తోటి మనకైతే వస్తుంది. నేను మొబైల్లో బెంచ్ మార్క్ స్కోర్ టెస్ట్ చేసినప్పుడు నాకైతే 4,57,426 వచ్చింది. సో అరౌండ్ మనకు 4,60,000 అనుకోవచ్చు. అండ్ అంతే కాకుండా CPU థ్రోట్లింగ్ స్కోర్ కూడా నాకు అరౌండ్ 80% వచ్చింది. సో ఇది ఒక వెరీ బ్యాడ్ అని చెప్పుకోలేము, కానీ ఇది ఒక బడ్జెట్లో మనకు సరిపోతుంది. సో మనకి ఈ ప్రైస్లో ఈ స్పెట్స్ తోటి మనకి ఇది సరిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ ప్రాసెసర్ అనేది అంతవరకే స్కోర్ అయితే చేయగలదు. సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ HyperOS Android 14 మీద మనకైతే రన్ అవుతుంది. వీళ్ళైతే 2 years దాకా OS అప్డేట్ ఇస్తారు, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తా అని వీళ్ళైతే బ్రాండ్ వాళ్ళు చెప్పారు. అండ్ అంతే కాకుండా ఇందులో మనకు బేసిక్ మోడల్ 6GB ప్లస్ 128GB తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ 6+ 2GB మీరైతే మీకు ఇంటల్ మెమరీ మీకు ఎక్స్పెండ్ చేసినట్లయితే ఇంకొక వర్చువల్ ర్యామ్ కూడా మనకైతే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. అంటే 6+2 దాన్ని మీరైతే ర్యామ్ లేక యూజ్ చేసుకోవచ్చు. UFS 2.20 స్టోరేజ్ తోటి వస్తుంది. అంతే కాకుండా LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. మీకు డే బై డే లైఫ్లో మీకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. లైక్ స్ట్రక్ అవ్వడం కానీ లేకపోతే ల్యాగ్ అవ్వడం అటువంటి ఇబ్బంది అయితే ఏది ఉండదు. ఈజీగా మిమ్మల్ని అయితే మేనేజ్ చేస్తుంది. లైక్ 2-3 వాట్సాప్లో అయినా 2-3 ఫేస్బుక్లో అయినా ఈజీగా మీరు అయితే హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఇందులో కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, వేరే వాళ్ళకు అనౌన్స్మెంట్ అయితే వెళ్ళేది. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 5110 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా 45W ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో అరౌండ్ మనకైతే 45 minutes దాకా పట్టింది నాకు ఇనిషియల్లీ ఛార్జింగ్ పెట్టినైతే 0 నుంచి 100% రావడానికి. వన్స్ నాకు ఫుల్ ఛార్జ్ అయినాక ఒక 1 day మనకైతే ఫుల్గా అయితే ఛార్జింగ్ అయితే వచ్చింది. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకైతే మీరు ఒక యావరేజ్ యూజర్ అయితే ఒక 1 day వస్తుంది, లేకపోతే కొంచెం ఎక్కువైతే వస్తుంది. బట్ మినిమం మనకైతే ఒక 1 day అయితే వస్తుంది ఈ మొబైల్లో. అండ్ ఇందులో మన గేమ్స్ ఆడరాదా అంటే సో గేమ్స్ అయితే ఆడచ్చు, బట్ లిమిటెడ్ టైం, ఒక 1 hour లేకపోతే ½ an hour ఆడతా అంటే మన వస్తుంది. అది కూడా లో గ్రాఫిక్స్లో పెట్టుకొని మీరు ఆడినట్లయితే మొబైల్ అనేది మీకు వర్క్ చేస్తుంది. అదే మీకు హై గ్రాఫిక్స్లో పెట్టి గంటలు దీని మీద కూర్చుంటుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అనేది మీకైతే పనికిరాదు. సో ఇది మనకు ఒక లో రేంజ్ మీడియం పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్. సో దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో మీకు మామకి లేకపోతే డాడ్కి లేకపోతే నార్మల్ యూజర్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మొబైల్ సెట్ అవుతుంది తప్ప హెవీ యూజర్స్కి ఈ మొబైల్ అయితే సెట్ కాదు. అండ్ ఎగస్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే FM రేడియో ఉంది. ఎగస్ట్రా మనకైతే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఈ జాక్ని చాలా మంది అయితే మిస్ అవుతున్నారు, బట్ మనకైతే ఇందులో ఉంది. అండ్ అదే కూడా డ్యూయల్ స్పీకర్ ఉంది. ఐర్ బ్లాస్ట్ కూడా మనకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది మనకైతే ఈ Redmi Note 14 సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే. సో లాస్ట్ Redmi Note 13 కూడా 14కు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయంటే మేజర్ అప్డేట్స్ అయితే ఏం లేవు, బట్ మనకు ఒక డిజైన్ పరంగా కొంచెం కలర్స్ వేరే ఉన్నాయి. అంతేకాకుండా ప్రాసెస్ చేంజ్ చేసి తప్ప రియల్గా చెప్పాలంటే మనకు Redmi Note 13లోనే నాకు ఆ డిస్ప్లే చాలా బాగా నచ్చింది ఈ డిస్ప్లే కన్నా. సో ఫైనల్గా ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేసరికి ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ అనేది లాంచ్ చేయలే వాళ్ళు. సో నాకున్న లీక్స్ ప్రకారం ఏదైతే మనకు బేస్ వేరియంట్ 6+ 128GB ఉందో అదైతే మనకు 18,999 ఉంటుంది. సో 8GB + 128GB అయితే మనకు 19,999 ఉంటుంది. సో 8GB + 256GB మనకైతే 21,999 ఉంటుంది. సో బేసిక్ మోడల్ మనకైతే 19,000కు ఉంది. సో ఆఫర్స్ కలుపుకుంటే 1,000-2,000 మనకైతే డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్గా మనం 18,000 అనుకుందాం. సో 18,000కు ఈ మొబైల్ అనేది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా అంటే ఖచ్చితంగా నేనైతే అవ్వదని చెప్తా. ఎందుకంటే మనకు ఇదే మిడ్ రేంజ్ ప్రాసెసర్ తోటి వేరే దాంట్లో మనకి ఇంకా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ ప్రైస్ కూడా మనమైతే ఆ మొబైల్ కొనుక్కోవచ్చు. సేమ్ పర్ఫార్మెన్స్, సేమ్ కెమెరాస్, ఇంకా దీనికన్నా బెటర్ తోటి. బట్ దీనికైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 18,000 రూపాయలు బెటర్ రాదు. సో ఎంత పెట్టచ్చు అంటే ఒక 14,000, 14,500, 15,000 అయినా కూడా మనైతే కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు. బట్ 15,000 కన్నా ఒక్క రూపాయి కూడా మనకి ఈ మొబైల్కి పెట్టదు. వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏమాత్రం కూడా కాదు. ఈ మొబైల్కి మనకు ఆల్టర్నేటివ్గా రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో ఉంది. సో CMF Phone 1 ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M35 5G ఉంది. మోటరోలా మోటో G45 5G మనకైతే ఈ మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్ కూడా మనకు దీనికన్నా బెటర్ తోటి, దీనికన్నా బెటర్ స్పేస్, దీనికన్నా చాలా బాగుంటుంది. ఇన్కేస్ ఒక 1,000-2,000 ఆ మొబైల్స్ అనేవి తక్కువ ఉంటాయి కంపేర్ టు ఈ మొబైల్. సో కాబట్టి 15,000 వస్తే ఈ మొబైల్ మీరు కొనుక్కోండి, లేకపోతే మీరైతే కొనుక్కోకండి. సో ఫైనలీ ఇది నా ఒపీనియన్ ఈ మొబైల్ మీద. నా ఒపీనియన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఫైనల్గా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.